దేవుని చిత్తము వలన మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ, కృప సమాధానము ఒకదానిని ఒకటి పెనవేసుకొని ఉన్నవి అని చెప్పి భక్తుడైన దావీదు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఏంటి కృప అన్న మాట గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా తండ్రి అయిన దేవుడు మనకు ప్రాప్తించినదే కృప. అంటే రక్షణ ఆయన కృప వలనే మనకు ప్రాప్తించబడినది. మనము రక్షణకు పాత్రులము కాదు. మనం రక్షణకు పాత్రులు కానప్పుడు ఆయన కృప వలన మనల్ని రక్షణకు పాత్రులుగా చేసుకున్నాడు. కృప అన్నటువంటి మాట యొక్క నిర్వచనం ఏంటంటే, మనము అర్హులము కానప్పుడు మన ఎడల చూపే దయే కృప అయి ఉంటున్నది. మనం ఎన్నడూ కూడా పరలోకపు యొక్క స్వాస్థ్యానికి అర్హులము కానే కాదు. మనలో పరిశుద్ధత ఏమాత్రం లేదు. పరలోకమందు పరిశుద్ధులు మాత్రమే నివసిస్తారు. ఆ పరలోకపు యొక్క స్వాస్థ్యాన్ని మనకు అనుగ్రహించుటకై ఆయన తన కృపను మన ఎడల వెల్లడిపరుచుతూ ఉంటున్నాడు. ఎట్లనగా, మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు యేసు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ, ఈ దినాలలో గమనించవలసినటువంటి మాట, కృప అన్నటువంటిది ఆయన మన ఎడల చూపేటటువంటి ఉచితమైన ప్రేమ. రెండవ మాట గమనించినట్లయితే, సమాధానము మీకు కలుగునుగాక అని వాక్యం అక్కడ చెప్పబడుతుంది. ఏంటి సమాధానం? ఈ భూమి మీద సమాధానం లేదు. భూమి మీద సమాధానము లేకుండా ప్రజలు జీవిస్తూ ఉంటున్నారు. ఏదో తాము కల్పించుకున్నటువంటి పద్ధతులు, తాము కల్పించుకున్నటువంటి కార్యాలు, వారి యొక్క సాంప్రదాయాలు వారికి సమాధానం తెస్తూ ఉంటుంది అని చెప్పి వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. కానీ అవెన్నడూ సమాధానమును కల్పించేవి కానే కాదు. ప్రజలకు సమాధానం అన్నది దేవుడు ఒక్కడే మాత్రమే ఇచ్చేవాడై ఉంటున్నాడు. మనుషులు కల్పించుకునే పద్ధతులు, మనుషులు సంపాదించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు, ఇవేవి కూడా సమాధానమును చేకూర్చేవి కానే కాదు. ఒకడు అనుకుంటాడు, నేను ఒక మంచి ఇల్లు కట్టుకుంటే నేను సమాధానంగా బ్రతుకుతాను అనుకుంటాడు. మంచి ఇల్లే కట్టుకుంటాడు. మంచి ఇల్లు కట్టుకోవడానికి తన యొక్క జీవిత కాలం అంతా ప్రయాసపడి మంచి ఇల్లు నిర్మించుకున్న తర్వాత ఆ ఇంట్లో నిల్చున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు ఏదో వెలితి కనబడుతూనే ఉంటుంది. ఏంటి అని ఆలోచించుకుంటే ప్రేమ తక్కువైపోయినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. ఇలాగా ఏదో కొదువులు, ఆరోగ్యం ఉండదు, ప్రేమ ఉండదు, సమాధానం ఉండదు. ఇలాగా అనేకమైనటువంటి కొదువులతో మానవుడు లోకములో జీవిస్తూ ఉంటున్నాడు. కానీ సమాధానము ఎవరి యొద్ద నుండి వచ్చినట్లయితే తండ్రి అయినటువంటి దేవుని యొద్ద నుండి మాత్రమే వచ్చును. యేసుక్రీస్తు ప్రభుల వారిని లోకానికి పంపించినప్పుడు తండ్రి అయినటువంటి దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి ఆ యొక్క దూత వచ్చి చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఎందుకోసం అంటే, యెషయా గ్రంథములో మనం గమనించినట్లయితే ఆయన సమాధానమునకు కర్త అయి ఉంటున్నాడు. హల్లెలూయా.